హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని మహేష్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి. సో ఇదైతే దసరా రోజు తీసిన వీడియో అనమాట. ఆ రోజు పూజ మంచిగా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇది బూర్ది గుమ్మడికాయ, అట్లాగే గుమ్మడికాయకి తీసుకొని వెళ్తుండ అనమాట మా హస్బెండ్. ఎందుకంటే లాస్ట్ దసరాకి బూర్ది గుమ్మడికాయ కట్టినాము, మళ్ళీ చేంజ్ చేయలేదు. సో అందుకే ఇప్పుడు చేంజ్ చేద్దామని చెప్పి బూర్ది గుమ్మడికాయ అయితే కడుతుండే అనమాట. అట్లాగే గుమ్మడికాయ ఏంటంటే ఇంటికి తిప్పేసి కొట్టడానికి. ఇలా చేస్తే ఏంటంటే ఇంటికి ఉన్న దిష్టి కానీ నరదృష్టి కానీ ఏదైనా ఉంటే పోతుందని చెప్పి ఈ విధంగా చేస్తామన్నమాట. సో మీలో ఎంతమంది ఇది నమ్ముతారో కమెంట్ చేయండి. అట్లాగే ఇక్కడ మా హస్బెండ్ అయితే బూర్ది గుమ్మడికాయ తిప్పుతుండనమాట. సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 9 టైమ్స్ అయితే తిప్పామన్నమాట. ఇక్కడ మీకు ఒక చిన్న ప్లేట్ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి అగరబత్తిలు పెట్టే ప్లేట్ అనమాట. సో అగరబత్తి పెడితే యాష్ అంతా కింద పడుతుందని చెప్పి ఇందులో పెడదాం అనుకున్నాను. సో ప్లేట్లా ఉంది కదా అని చెప్పి అందులో వాటర్ పోసేసి ఫ్లవర్స్ అయితే వేసి కొంచెం చిన్న డెకరేషన్ అయితే చేశాను అనమాట. సో ఈ ఐడియా ఎలా ఉంది, మీకు నచ్చిందా కామెంట్ చేయండి. పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను అనమాట. సో అమ్మవారిని జమ్మి ఆకుతో అలంకరించి, అంటే బంగారం అన్నమాట. సో అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించాను. ఈ విధంగా అయితే పూజ అయితే అయిపోయిందనమాట. రవ్వ కేసరి ప్రసాదంగా చేసి అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాను అనమాట. హాయ్ హాయ్ రాఘవి, హాయ్, హ్యాపీ దసరా. హ్యాపీ దసరా చెప్పు. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. అయ్యో 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 అయ్యో. హ్యాపీ దసరా. ఇక టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాం అనమాట. సో నా చిట్టి తల్లికి ఈ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను అనమాట. సో చూసారు కదండి హెయిర్ స్టైల్ ఎలా ఉంది, మీకు నచ్చిందా కమెంట్ చేయండి. అస్సలు చూడమంటే చూడట్లేదు. సరే సరే ఇగో రాఘవి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, సే హాయ్. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. అయ్యా హాయ్ చెప్పు. ఇక్కడ ఇక్కడ హాయ్. ఏంటి చూడు బంగారు బంగారు. చిన్నపిల్లని రెడీ చేయడం అంటే మామూలు విషయం కాదండి, పెద్ద టాస్క్ అనమాట. అందులో మా రాఘవి అయితే ఒక్క చోటు ఉండదు, ఎంత ఫోన్ ఇచ్చి మేనేజ్ చేద్దామన్నా అస్సలు ఉండదు. సో అట్లా ఇట్లా తంటాలు పడి నా చిట్టి తల్లిని అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను అనమాట. సో నా చిట్టి తల్లి ఎలా ఉంది కమెంట్ చేయండి. బాయ్ చెప్పు రాఘవి. బాయ్ రాఘవి. నీ జుట్టు చూపి, జుట్టు చూపి. అమ్మో మొత్తం ఎట్లా చేసుకున్నావి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఆ వద్దు దక్షి, వదిలే, ఆ వద్దు వదిలే, వద్దు అవి నీకు వేరే పంపిస్తాను. వదిలే కాళ్ళు నొప్పి అయితే మా నీ ఇష్టం. ఏంటి కరెక్టే కిందేంద్రా. సరే
బాయ్ చెప్పు. ఫోటో తీయాలా? సరే తీసిన. హ్యాపీ దసరా చెప్పు. హ్యాపీ దసరా. చల్. సో ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి. అమ్మవారైతే ఈరోజు సింహవాహిని మహంకాళి అమ్మవారి అలంకరణలో ఉన్నారనమాట. అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలవు. నేనైతే వెళ్ళేటప్పటికి కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నానన్నమాట. అంత బాగున్నారు అమ్మవారైతే. ఇక రాఘవి అయితే టెంపుల్లోకి ఎంటర్ కాగానే పడుకుంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాతనే లేచిందనమాట. సో ఒక 2 పిక్స్ 3 పిక్స్ తీద్దామన్నా కూడా పడుకొనే ఉండే. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో అమ్మవారైతే గుడిలో అలంకరణ అయితే చాలా బాగుందన్నమాట. సో అమ్మవారు అసలు ఎంతమంది జనాలు అంటే అమ్మవారిని చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట అలంకరణ కూడా. మీరందరు కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఎంత బాగున్నారో అమ్మవారు చూడండి. ఇక దర్శనం అయిపోయిన తర్వాత అలా బయటికి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి ఫేమస్ యూట్యూబర్ కదా గౌతమి అక్క వాళ్ళ అమ్మవారి నిమజ్జనం అయితే. సో అక్కడికి కొంచెం సేపు ఉండేసి ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అత్తమ్మ మామయ్య ఆశీర్వాదం కూడా తీసుకున్నాం అన్నమాట. సో ఇక ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. మా రాఘవికి ఫుల్ నిద్ర వస్తుంది. సో ఎట్లా రెడీ చేసి ఎట్లా అయిపోయింది చూడండి. ఆగు బెటా, ఒక్క నిమిషం ఆగు. సో ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.